ఇవాళ చాలా ముఖ్యమైన లెటరు ఎన్. గౌతమ బుద్ధుడు ఆయన చివరి రోజుల్లో ఈ బుద్ధిజాన్ని ఒక ఎన్ అక్షరం పేరుతో ఉన్న వ్యక్తి పుడతాడు. అతను ఈ బుద్ధిజాన్ని ముందుకు తీసుకెళ్తాడని చెప్తాడు. ఆయన చనిపోయిన కొంతకాలానికి నాగార్జునుడు అనే ఒక ఎన్ అక్షరంతో ఒక వ్యక్తి పుడతాడు. ఎన్ అనేది చాలా పవర్. బుద్ధుడు కూడా ఎన్ అక్షరాన్ని గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఒకసారి అక్కినే నాగేశ్వరరావు గారు కూడా ఒక మీటింగ్లో ఎన్ అక్షరం చాలా పవర్ఫుల్, నా పేరు నాగేశ్వరరావు, మా అమ్మాయి పేరు నాగసుశీల, మా అబ్బాయి నాగార్జున, మా మనవడు నాగశౌర్య, ఏదో ఇలా నాగ చైతన్య, ఈ పేర్లతో ఎన్ అక్షరం అనేది చాలా పవర్ఫుల్ అని అంటారు. జనరల్గా నేను చూసినప్పుడు కూడా మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నెహ్రూ గారు. ఎన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎన్ మన అక్షరాలన్నీ కూడా 26 అక్షరాలు కూడా ఒక యంత్రానికి సంబంధించిన అక్షరాలే. దీంట్లో వి అనే అక్షరము, వి అక్షరం అని ఇక్కడ వి అక్షరం ఉంటుంది, ఇటుపక్క వి అక్షరం వస్తుంది. అంతేందుకు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ వెరీ ఇంటలెక్చువల్ మ్యాన్. ప్రపంచంలో ఉన్న మేధావుల్లో ఒక గ్రేట్ మేధావి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ చాలా గొప్ప విజన్. అందువల్లనే ఇక్కడ వి ఉండటం వలన ఇక్కడ దే విల్ రిసీవ్ ద యూనివర్సల్ ఎనర్జీ. వాళ్ళకి దైవ కృప ఏర్పడుతుంది, దైవ శక్తి ఏర్పడుతుంది. వాళ్ళకి యూనివర్స్ నుంచి దే విల్ రిసీవ్ ది నాలెడ్జ్, ఐడియాస్. ఇక్కడ నుంచి కూడా దే విల్ రిసీవ్ ది నాలెడ్జ్, యూనివర్స్. ఇది న్యూమరాలజీలో 14వ నెంబర్. 14వ నెంబర్ అంటే 1 + 4 5. బుధుడికి సంబంధించిన నెంబర్. బుధుడు తెలివితేటలు, ఇంటెలిజెంట్, ఇంటెలెక్చువాలిటీ, కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మన నెహ్రూ గారు చేసిన పంచశీల సిద్ధాంతం చాలా పాపులర్, ప్రపంచంలోనే ఒక గొప్ప సిద్ధాంతం. అలా ఈ 14 నెంబర్ 1 అంటే సన్, సూర్యుడు, లీడర్షిప్ క్వాలిటీస్. అండ్ 4 అనేది రాహు నెంబర్, యురేనస్, ఎక్స్పాన్షన్. వీళ్ళకి ఉన్న తెలివితేటలు ఇవన్నీ కూడా ఇది 4 నెంబర్ వల్ల ఎక్స్పాన్షన్ అవుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఎన్ అనేది ఒక 2 నిలువు గీతలతో, ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్ అనేది ఒక నిలువు గీత అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్. వాటి మధ్యలో ఒక అడ్డగీతతో దీన్ని 2 వీలుగా ఏర్పడుతుంది. మనకి ఈ అక్షరాల్లో వి అనే అక్షరము చాలా చోట్ల వస్తుంది. ఏలో వస్తుంది, కేలో వస్తుంది, డబ్ల్యూలో వస్తుంది, విలో వస్తుంది, ఎన్లో వస్తుంది. అలా సో మెనీ ప్లేసెస్లో వస్తుంది. వీని ఎవరైతే కరెక్ట్గా రాయగలిగారో, చాలామంది వీని యూలాగా రాస్తుంటారు. దిస్ ఈజ్ ద పాయింట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. మనకి షట్చక్రాలలో మనకి అన్ని పాయింట్లే. మూలాధార చక్రం దగ్గర ఒక పాయింట్, అన్ని సహస్రాల దగ్గర అన్ని 7 పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ యాక్టివేట్ అవుతూనే జీవితంలో చాలా బాగా యాక్టివేట్ అవుతారు. ఋషులు, మహారుషులు వీళ్ళందరూ కూడా యాక్టివేట్ అవుతేనే మన 7 చక్రాలు యాక్టివేట్ అవుతేనే, అంటే మూలాధార చక్రంతో కలిపి కాకుండా షట్చక్రాలు. మూలాధార చక్రం మీదే చాలామంది మెడిటేషను దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద గురువులు వీళ్ళందరూ కూడా మెడిటేషను మూలాధార చక్రం ఆ స్పాట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎప్పుడైతే మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుందో తక్కిన షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఇక్కడ. అలాగే ఈ పాయింట్ అనేది ఒక అద్భుతమైన ఎనర్జీ పాయింట్. ఈ ఎనర్జీ పాయింట్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మనిషి చాలా యాక్టివేట్ అవుతాడు. ఈ ఎన్ అనే అక్షరంలో ఈ వి ఉండటం వలన, ఈ కరెక్ట్గా ఇలా ఉండటం వలన, వి షేప్లో ఉండటం వలన దే విల్ రిసీవ్ ది ఎనర్జీ ఫ్రమ్ ది యూనివర్స్. కానీ చాలామంది ఎన్ని కరెక్ట్గా రాయలేకపోతున్నారు. ఇవన్నీ ఇలా నేను మామూలుగా దీన్ని తీసుకొచ్చి నేను కొంచెం నాకు కొంచెం నెగిటివ్గా రాయటం రాదు, కానీ చాలామంది ఎన్ని ఇలా మూసేస్తూ ఉంటారు. మూసేస్తే దే విల్ నాట్ ఎనర్జీ, దే విల్ నాట్ రిసీవ్ ది ఎనర్జీ. ఎన్ అనేది ఫస్ట్ లెటర్ కూడా ఏదో మామూలు ఇలా గుండ్రంగా ఇలా రాస్తుంటారు. ఇలాంటి వాళ్ళు క్రియేటివిటీ ఉంటుంది కానీ ఒక మాట మీద నిలబడలేరు, ధైర్యం ఉండదు, సాహసం ఉండదు, ఫికిల్ మైండెడ్గా ఉంటుంది. ఈ ఫస్ట్ లెటర్ని ఇలా ఇలా రాస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది ఈ లెటర్ని ఇలా మూస్తూ ఉంటారు. ఈ మూసేవాళ్ళు
వాళ్ళు ఓపెన్ అప్ అవ్వలేరు. వాళ్ళు కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కూడా దే మే నాట్ షో ఇంట్రెస్ట్. ఇలా చేయటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ అనే లెటర్ ఎప్పుడు రాస్తామో, ఎన్ అనే లెటరు మనకి నేను చెప్పాను కదా 3 భాగాలు, అప్పర్ జోను, మిడిల్ జోను, లోయర్ జోన్. ఇది ఎన్ అనేది మిడిల్ జోన్ లెటర్. మిడిల్ జోన్ అనేది మనీకి సంబంధించిన లెటర్. ఎన్ ఎవరైతే రాస్తారో దే విల్ హ్యావ్ మనీ మైండెడ్గా ఉంటారు. మనీ సంపాదించాలి, నేమ్ సంపాదించాలి అనే ఒక కోరిక ఉంటుంది ఈ ఎన్ అక్షరం. ఈ ఎన్ అక్షరంతో మరి ఎవరైతే కరెక్ట్గా రాస్తారో వీళ్ళకి చాలా భావోద్యోగాలు ఉంటాయి. వీళ్ళకి కొంచెం నవరసాలు వీళ్ళల్లో ఉంటాయి అన్నమాట. దే విల్ రిసీవ్స్ వాళ్ళ జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేయాలనే వాళ్ళకి కూడా ఉంటాయి. వీళ్ళకి కొంచెం హర్డల్స్, ఎన్ సరిగ్గా రాయలేని వాళ్ళకి కొంచెం స్టబార్డ్నెస్ ఉండటం వల్ల కొంచెం అప్పుడప్పుడు వీళ్ళు కొంచెం అపోజిషన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఎన్ అక్షరం వాళ్ళు చాలా మంచిగా వయా మీడియాగా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా వాళ్ళు సమయస్ఫూర్తి, ఎందుకంటే దే విల్ రిసీవ్ ది ఎనర్జీ. వాళ్ళకి అప్పుడప్పుడుగా ఇమ్మీడియట్గా థాట్స్ వస్తుంటాయి. ఆ థాట్స్ వల్ల వాళ్ళు క్రియేటివిటీ ఉండటం వల్ల కొంచెం బాగా మాట్లాడటం. అది కాక ఇది 14 అంటే 5 లెటరు. మెర్కురీ బుధుడు మెర్కురీ అంటే పాదరసంలాగా ఎక్కడా దొరకకుండా చేసుకునే ఇలా ఉంటుందన్నమాట. అందువల్ల ఎన్ అక్షరాన్ని కనుక కరెక్ట్గా రాసుకోగలిగితే జీవితంలో చాలా బాగా పైకి వస్తారు. చాలా తెలివితేటలు ఉంటాయి, క్రియేటివిటీ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, వాళ్ళకి మంచి మంచి థాట్స్ ఉంటాయి, అందరితో కలుసుకుపోయే అవకాశాలు చాలా బాగా ఉంటాయి మనకి ఇప్పుడు. అందువల్ల ఎన్ అక్షరం ఎవరు రాస్తారో ఇది కరెక్ట్గా ఎన్లాగా ఫస్ట్ బడిలో ఎన్ ఉంటుంది, ఫస్ట్ బడిలో ఎన్లాగా రాసుకోండి. చిన్న అక్షరాన్ని మాత్రం స్మాల్ లెటర్ మాత్రం క్లియర్గా ఇలా రాసుకోగలిగితే, ఎవరైతే ఎన్ని ఇలా గుండ్రంగా రాసుకుంటారో వాళ్ళు ప్లాన్డ్గా ఉంటారు, ప్లానింగ్. తర్వాత ఈ ఎన్ని ఎవరైతే ఇలా ఉంటుందో వీళ్ళకి పూర్వపు అంటే గ్రాటిట్యూడ్ ఉంటుంది. జీవితంలో మనకి ఇంతకుముందు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి తగిన రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ చేస్తారు. అన్ని ఏ విషయమైనా ఒక ప్లాన్డ్గా ఆలోచించి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్యాపిటల్ లెటర్తో ఎవరైతే నేమ్ స్టార్ట్ అవుతుందో వాళ్ళు అంచెలంచెలుగా కనుక కరెక్ట్గా రాయగలిగితే జీవితంలో చాలా బాగా పైకి వచ్చారు. మామూలుగా ఒక పోస్ట్లో చేరిన, ఒక క్లర్క్ లాగా చేరిన వాళ్ళు కూడా ఒక ఆఫీసర్ ర్యాంక్కి వెళ్ళి చాలా పెద్ద ఎందుకంటే ఈ లాస్ట్ స్టేజ్లో 35 ఇయర్స్ నుంచి పైకి వెళ్ళిపోతారు. ఇక్కడ 35 ఇయర్స్ అనమాట. 35 ఇయర్స్ నుంచి బాగా పైకి వెళ్ళి జీవితంలో ఒక మంచి స్థితిలో ఎండ్ అవుతారు. ఎప్పుడైనా చివరిలో పేరు నాగార్జున. అందుకని తమిళనాడులో చాలామంది పేర్లు ఎంతో ఎండ్ అవుతాయి. రామన్, కృష్ణన్, సీతారామన్, రంగరాజన్ అనేది ఇలా ఇదవుతాయి. అందువల్ల ఈ ఎన్ ఇలా అయినా కూడా ఇది చాలా బాగా ఎన్ అనేది చివరిలో క్యాపిటల్స్ రాస్తే రంగరాజన్ అని రాస్తే చివరిలో ఎన్ ఇక్కడ పైన ఇదవుతాడు. క్యాపిటల్స్ రాస్తే స్మాల్ లెటర్ రాస్తే ఇదవుతాడు. అన్ని క్యాపిటల్ రాస్తే ఎన్ పైన అవుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా జీవితంలో చాలా బాగా పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవును గురువు గారు, రీసెంట్గా శ్రీకాంత్ గారి హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా 2 ఎన్నులు పెట్టుకున్నారు. 2 ఎన్నులు పెట్టుకోక్కర్లేదమ్మా. రోషన్ అనే పేరు చాలా బాగా ఉంది. రోషన్లో ఎవరి పేరులో కనుక 2వ లెటర్ ఓ ఉంటుందో అంటే దీని మీద ఒక పెద్ద సబ్జెక్టు తర్వాత మళ్ళీ ప్రోగ్రాం చేద్దాం. ఈ వొవెల్స్ ఎక్కడ ఫస్ట్ వొవెల్ ఏది వచ్చింది, ఏ వచ్చిందా, ఏ ఈ వచ్చిందా, ఐ ఓ యు, ఇలాంటి వాటిల్లో చాలా పెద్ద సబ్జెక్ట్. న్యూమరాలజీ అనేది ఒక పేరు సెట్ చేయటం అనేది చాలా ఇది మ్యాథమెటిక్స్ లాగా అందరూ 32, 33 నెంబర్లు తీసుకొస్తున్నారు. అది న్యూమరాలజీ కాదు, అది మ్యాథమెటిక్స్. న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైన అతీంద్రియమైన శక్తి. ఇది హెబ్రూస్ ఎప్పుడో కనుక్కున్నారు, ఒక అతీంద్రియ శక్తి. కానీ ఇప్పుడు అందరూ న్యూమరాలజీ లాగా ఏదో 24 నెంబర్ రావాలి, 33వ నెంబర్ రావాలి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. కొంతమంది 20వ నెంబర్ అంటే మంచిది కాదనుకుంటారు. 20వ నెంబర్లో వాళ్ళు చాలా జీవితంలో చాలా బాగా పైకి వస్తారు. అది ఆ డేట్ ఆఫ్ బర్త్కి, డెస్టినీ నెంబర్కి, నేములో ఉన్న నెంబర్లు. సపోజ్ మీకు 7 నెంబర్లు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు మీకు ఓ వచ్చింది అనుకోండి, దీనికి ఓ నెంబర్ ఈజ్ 7, దిస్ నెంబర్ ఈజ్ 7. అలాంటప్పుడు దీని పవర్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని దానికి పేరులో ఉన్న అక్షరాలకి ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి ఉన్న సంబంధం చూసుకొని ఒక గొప్ప సబ్జెక్ట్. పేరు పెట్టడం అనేది ఊరకి వీళ్ళంతా న్యూమరాలజిస్టులు అందరూ కూడా మ్యాథమెటిక్స్ లాగా ఏదో ఇంకొక ఎన్ని పెట్టుకుంటే 25 వచ్చింది, లేకపోతే ఇంకో ఎన్ని పెట్టుకుంటే 30 వచ్చింది. ఇది న్యూమరాలజీ కాదు, ఇది ఓన్లీ ప్యూర్లీ
మ్యాథమెటిక్స్. అది కూడా ఇదివరకు కాంపోజిట్ మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్ అని ఉండేది, ఓన్లీ జనరల్ మ్యాథమెటిక్స్. అలా కాదు, దానికి డేట్ ఆఫ్ బర్త్, చక్రంలో ఉన్న మన జాతకంలో ఉన్న అక్షరాలు పెట్టుకొని గ్రహ ప్రభావము, డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని మన పేర్లో ఇచ్చేయాలి. ఇదంతా ఇంకో ఎన్ని పెట్టుకోవడం, జీరో పెట్టుకోవడం ఇవన్నీ కాదం. ఇది సబ్జెక్ట్. ఇది మీరు ఓవెల్స్ గురించి ఒక డీటెయిల్డ్గా, ఎందుకంటే నేను ఒక 42 సంవత్సరాల నుంచి చాలా రీసెర్చ్ చేసి కొన్ని 320 బుక్స్ చదివాను. అవన్నీ ఫారెన్ బుక్స్. ఒక్కొక్క బుక్ 10,000 కూడా పెట్టుకున్నాను నేను. నేను చదివిన నాలెడ్జ్ షుడ్ నాట్ గో టు బరియల్ గ్రౌండ్. ఎందుకంటే నేను చదివింది ఊరకట్ వేస్ట్ అయిపోకూడదు. అందుకని అన్ని సబ్జెక్టులు డీటెయిల్డ్గా చెప్పటం. నేను బుక్ కూడా, మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ రాయటానికి కారణం కూడా ఇదే. నా నాలెడ్జ్, నేను చేసే రీసెర్చ్ బయటికి అనవసరంగా వేస్ట్ కాకూడదని. అందువల్ల ఎవరైనా కానీ ఎన్ అక్షరాన్ని క్లియర్గా రాసుకుంటే ది విల్ హ్యావ్ క్రియేటివ్ పవర్, పిఆర్ఓ, కమ్యూనికేషన్స్, మంచి రచయితలు కూడా ఉంటారు. నెహ్రూ గారు చాలా బుక్స్ రాశారు, చాలా క్రియేటివిటీగా రాశారు. ఆ బుక్స్ ఇప్పటికీ మనకు ఆదర్శంగా ఉంటుంది. అందువల్ల ఎన్ని క్లియర్గా రాసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా జనరల్గా మీరు డెవలప్ అవ్వాలి అనుకునేటైతే నేను ఒక ప్రేయర్ తయారు చేశానండి. మార్నింగ్ నిద్ర లేవగానే బెడ్ మీదే, మంచం మీదే ఉన్నప్పుడే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని 5 నుంచి 10 మినిట్స్ అనుకొని ఫీల్ అవుతూ అనుకోవాలి. ఏదో రొటీన్గా అనుకోకుండా ఫీల్ అవుతూ అనుకొని మీ అంబిషన్స్ అన్నీ అనుకోండి, అన్ని కోరికలు తీరుతాయి. అలాగే అందరు ట్రై చేసి చెప్పండి నాకు. నైట్ బెడ్ మీదకి వెళ్ళగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు అనుకొని మీ అంబిషన్స్ అన్నీ అనుకొని నిద్రపోండి. చాలా చక్కటి నిద్ర పడుతుంది. ఎవరికైతే చక్కటి నిద్ర పడుతుందో సర్వరోగాలు పోతాయి. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీ కామెంట్ని ఈ ప్రోగ్రామ్ మీద నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.